హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ కోసం 1/2 లీటర్ పాలు తీసుకొని అందులో 1 స్పూన్ నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకున్నాక పాలు విరిగిపోతుంది. నేనైతే ముందే విరిగిపోయిన పాలు తీసుకొని పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలంటే ఈ యూట్యూబ్లో వీడియోస్ చూడడం తప్ప నాకు యూట్యూబ్ గురించి, ఎడిటింగ్ గురించి, వాయిస్ ఓవర్ గురించి, థంబ్నెయిల్ గురించి ఏం తెలియదు. జీరో నాలెడ్జ్తో యూట్యూబ్ స్టార్ట్ చేసిన, వీడియోస్ చేస్తున్నా. యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నా. థంబ్నెయిల్స్ కానీ, ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, ఏదైనా కానీ నేను ఒకటే యాప్లో చేసుకుంటున్నా. ఆ యాప్ పేరు ఏంటంటే, యాప్ పేరు కావాలంటే మీరు మెసేజ్ చేయండి, చెప్తాను. చెప్పాలంటే ఒక్క రోజులో యాప్లో నేను 60% ఎడిటింగ్ నేర్చుకున్నాను అని చెప్పొచ్చు. ఇంకా కొంచెం 40% అంటే ఇంకా ఫోక్ సాంగ్స్ యాడ్ చేయడం కానీ, మ్యూజిక్ యాడ్ చేయడం కానీ, ఫన్నీ మీమ్స్ యాడ్ చేయడం, ఇవన్నీ ఇంకా నేర్చుకోవాలి. విరిగిన పాలను వేడి చేసుకుంటూ కలపాలి. తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక జాలి తీసుకొని, జాలీలో వాటర్ పోసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. మనం ఎంత డ్రై అయిన దాకా ఉంచితే పన్నీర్ మనకు అంత మంచిగా వస్తుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది హెల్త్కి చాలా మంచిది, కానీ మనకు తినాలనిపించదు. కొందరికి పాలు అయినా, పాల పదార్థాలైనా తినాలనిపించదు. ఎందుకంటే అది హెల్త్ ఫుడ్ కాబట్టి. మనం ఎవరైనా, మన బాడీ అయినా హెల్త్ ఫుడ్ని ఎంకరేజ్ చేయదు. నిజమా కాదా చెప్పండి. ఇక్కడైతే పన్నీర్లో నీరు మొత్తం ఇంకిపోయింది. దీనినైతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ ముద్దని ఉంచి టైట్గా నీళ్ళు వెళ్ళిపోయేటట్టు బిర్రుగా పెట్టాలి. నీరు మొత్తం ఇంకేటట్టు, పీల్చుకునేటట్టు, బట్టకు అంటుకునేటట్టు ఉంచాలి. తర్వాత దీని మీద ఏదైనా ఒక బరువుని ఉంచి పెట్టాలి. 24 hours తర్వాత చూస్తే ఈ మిశ్రమం అనేది, పన్నీర్ ఎంత మంచిగా వచ్చిందో చూడండి మీరే. చాలా మంచిగా రెడీ అయింది. వీటిని పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలు కానీ, దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, పాలకూర వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేస్తున్నా. ఫ్రై చేసుకోవడానికి ఒక ఉల్లిపాయ తీసుకొని, ఉల్లిపాయ కట్ చేసుకొని ఒక బాండీలో నూనె వేసుకొని అందులో కొంచెం నూనె, పోపు గింజలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఈ పన్నీర్ ముక్కలను వేసి కొద్దిసేపు వేగనియాలి. వేగిన తర్వాత కొంచెం మిరప్పొడి, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, పసుపు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. కొంతసేపు వేగిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. నిజంగా పాలతో ఎంత బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పాలు విరిగిపోయిన బెనిఫిటే, పాలు కాసిన బెనిఫిటే, పాలలో తోడు పెట్టిన బెనిఫిటే. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో విటమిన్స్ అట్లే ఉంటాయి, ఇంకా పోషకాలు ఉంటాయి. అందుకే అందరు పాలు తాగండి ఫ్రెండ్స్. ఈ పన్నీర్ ఫ్రైని రోటీస్లల్లో కానీ, చపాతీలల్లో కానీ, ఇందులో రైస్లో అయినా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్ ఐటెం అని చెప్పొచ్చు. ఇందులో ఇంకా టమాటాలు, ఉల్లిగడ్డలు, పాలకూర ఇవన్నీ వేసి
కర్రీ మసాలా పన్నీర్ మసాలా కర్రీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ పన్నీర్ చాలా తక్కువ ఉంది అని క్వాంటిటీ తక్కువ ఉందని నేను ఫ్రై చేస్తున్నాను. ఈ పన్నీర్ కర్రీ చూస్తే ఇంకా అవ్వలేదు, అయిపోలేదు, ఇంకా ప్రాసెస్ ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.